ఏమో ఇంకా లేదంట అంటే నేను అతని సినిమా లాస్ట్లో పోయినప్పుడు వకీల్ సాబ్ లాస్ట్లో అతని టచ్లో పోయి చూసిన సినిమా అంతే. ఇంకేమన్నా నేను అంత నీట్గా చెప్తున్నాను. నేను ఐఎమ్ విత్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భావజాలంతో పోతున్నా. ఇంకా పవన్ కళ్యాణ్కి ఒక భావజాలం అంటూ ఏంది లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుమలలో కొవ్వు ఉంది అని దబాతనంతన సనాతిని అని చెప్పేసి వారం రోజులు హడావిడి చేసి అసలు కొవ్వు ఆడుంది, అది ఎట్లా చెప్పినావు, అది లేదంటున్నారు కదా అని చెప్పి చంద్రబాబు ఏమని అన్నాడు? అయినా చెప్పు అనలేకపోయినాడు కదా. ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక టూల్ లాగానే ఉన్నాడు, పప్పెట్ అంటారు, అలాగనే ప్రవర్తిస్తున్నాడు. చెప్పు ఆ రోజు అంతగా గొడవ చేసి అంత హైరాణ చేసినవాడు లేదు ఇది కొవ్వు లేదంటున్నారు, ఏంది ఇది తేలేంత వరకు అని చెప్పేసి లేదు. తాత్కాలిక మనకు కూడా అంతే, ఆ క్షణం బాగుంటే చాలు. అదే మనం అంటున్నాం కదా, మనం అనుకుంటాట కదా నాలుక మీద రుచి ఉంటుంది, అది నోట్లోకి పోయిన తర్వాత లోపలికి పోయిన తర్వాత దాని రుచి కూడా తెలియదు, ఆ సందర్భం బాగుందా లేదా అని. అంతే మనకు కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, పవన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ అస్ అంతే. అది నిజమెంత, చంద్రబాబు చేసినది ఎంత, 40 ఏళ్ళుగా రాజకీయంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అని ఇప్పటికీ చెప్పలేదు. అప్పుడో కట్టిన హైటెక్ సిటీ చూపిస్తా అంటాడు, రింగ్ రోడ్ చూపిస్తా అంటాడు, అదే చూపిస్తాడు తప్ప ఏం మిగతా అంత ఆంధ్రప్రదేశ్ కాదా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడని చెప్పి ఎవడు అడగలేడు. ఆయన వచ్చేనే బాగుంటుంది, బాబు రావాలి అనే చెప్తారు, అనే చెప్తున్నారు. చెప్పే కదా ఎంతమంది ఆ చదువు చెప్పిన ఆ తల్లిదండ్రులకు లేకపోయింది, లేకుంటే ఆ బాగుపడిన వాళ్ళకు లేకపోయింది, ఓన్లీ లిక్కర్ బ్యాచ్ బాగా సక్సెస్ అయినారు. పవర్ ఆఫ్ లిక్కర్ అంతే. దట్స్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఎక్కాలి. ఇంకేమన్నా ఇట్లాంటి వాళ్ళ పెద్దలు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, అది ఇలాంటి సమయంలో దానికి ఏముంటుందండి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటా అంటే దానిలకు ఇదేం చెప్పడం లేదు. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను. ఈ సిస్టంలోకి వచ్చిన రాకముందు సాయిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లేకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక ఆడిటర్. ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులో ఇరికిచ్చిన తర్వాత పోయినాడు. సరే నేను పోయినాను కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డితో సెయిల్ కావాలనుకున్నాడు, వచ్చినాడు, అయిపోయింది, గవర్నమెంట్లోకి వచ్చినాడు, పోయినాడు, రాజ్యసభ 2 సార్లు తీసుకున్నాడు. ఇప్పుడు నేను చాలా చోట్ల చెప్పాను, తన మీద కానీ దానిలో కుటుంబం సభ్యుల మీద కానీ కొన్ని ఆరోపణలు వచ్చినాయి. మేబీ ఈ పాలిటిక్స్లో నేను తట్టుకోలేనేమో అనుకున్నాడేమో, సో అతను సైలెంట్గా క్విట్ అయిపోయినాడు. రాజ్యసభ సభ్యులు పదవి ఉంది కదా, ఉంది కూడా ఇప్పుడు రాజీనామా వద్దనుకున్నాడు. తన మీద పడుతున్న బరువు అలాంటిది, దానికి ఏం చేసే కదా, తన మీద అంత భారం ఉందేమో మనకు తెలియదు కదా. నాకు పెద్దగా సాయిరెడ్డితో అటాచ్మెంట్స్ కూడా తక్కువే. సో మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం చెప్పినాడో ఏమో తెలియదు, వెళ్ళిపోయినాడు. సో సార్ అతన్ని గౌరవించినారు, అతన్ని పైకెత్తుకున్నారు, అతను చెప్తే కార్యకర్తలు విన్నారు, లేకుంటే లీడర్లు విన్నారు అంటే అతను జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు అని అంతే. జగన్మోహన్ రెడ్డి వితౌట్ జగన్మోహన్ రెడ్డి జయసాయిరెడ్డి ఓన్లీ ఆడిటర్. నువ్వు చెప్తున్న రాజ్యసభ ఉండదు, ఇంకోటి ఉండదు. ఈ ఒకటి పక్కన ఈ పెరుగుతూ ఉంటే అంటేనే సున్నాలు పెరుగుతూ ఉంటుంది, ఈ ఒకటే లేకపోతే అన్ని సున్నాల కిందకే వస్తారు అంతే, దాంట్లో వేరేది ఏమి లేదు. ఒకటి పక్కన ఇంతమంది ఉంటా అంటే అంతమందిగా దాని విలువ పెరుగుతూ పోతుంటుంది. ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి, దానికంటే మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సిస్టంలో చాలా దానిలకు జరుగుతున్న దాని మీద ఫైట్ చేసినాడు. వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాల మీద కానీ ఇంకో దానిల మీద కూడా చాలా ఫైట్ చేసి ఒక లీడర్గా ఎలివేట్ అయినాడు. నేను ఎన్నో సందర్భాలు చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక నాయకుడు అన్న తర్వాత కష్టంలో ఉన్నప్పుడు నిలబడతా అంటేనే రాయి. ఒక రాయి అయినా కానీ ఇట్లా మామూలుగా ఉంటే రాయి, దాన్ని కొట్టి చెప్తేనే ఒక షేప్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడ్మైర్ చేస్తారు? ఈ రాష్ట్రంలో ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్. ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ 10 నిమిషాల్లో 10,000 మందిని పూల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకుల్లో అయితే అది ఒక జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలు ప్లస్ దానికి సినిమా మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ పుల్ చేయగలుగుతారు. చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేనేజ్మెంట్ మాట్లాడి ఇవన్నీ చేస్తారు. ఇది వీళ్ళిద్దరికే ఎమోషనల్గా వస్తారు దగ్గరికి. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండేది ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్. ఇక్కడ సినిమా గ్లామరు, సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి వస్తాయి. సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది వీ హ్యావ్ టు సీ.
సినిమా నాయకులంతా కూడా రాజకీయాల్లో చేయడానికి అన్నీ కాదప్ప, వచ్చినారు వాళ్ళన్నీ కూడా వచ్చినాడు. అంతకంటేనా పక్కన కమల్ హాసన్ వచ్చినాడు, ఆయన విన్నాడు. నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినది ఒకటి, మీరు అడిగేది ఒకటి. విద్య గురించి చెప్తున్నాను. ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి. దీంతో ఏముంటుంది, మన ఆలోచనలంతా మసాలాలకు దిక్కే పోతా ఉంటుంది. అర్థమవుతుందా? మనం దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను. ఇప్పుడు కమల్ హాసన్ చేసినాడు. కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్ కాదు కదా. పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కమల్ హాసన్ మించిన వాళ్ళు ఏం లేరు కదా. నేషనల్ అవార్డ్స్ అతనికే కదా వచ్చినది. అంతకంటే పర్ఫామ్ చేసే వాళ్ళు ఏం లేదు కదా. అతను పెట్టిన పార్టీ అతనే గెలవలేకపోయినాడు కదా. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలని ఏం లేదు. యాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు. తమిళనాడు విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు. ఇక్కడ వచ్చినాడు, చిరంజీవి కూడా వచ్చినాడు. చిరంజీవి 2 చోట్ల నిలబడితే తిరుపతిలో గెలిచినాడు, పాలకొల్లో ఓడిపోయాడు. నేను చెప్తాను, బాలకృష్ణ హిందూపూర్ అయి గెలుస్తూ వచ్చినాడు. గుడివాళ్ళలో నిలబడమనంటే కంటిన్యూస్ 3 సార్లు గెలవలేడు కూడా. ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి ఆ సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుంది. హీరోలు అంటే హీరోయిజం, హీరో అంటే ఒక దేవుళ్ళ కొలుస్తాం మనం. కొంపలో అన్ని బయట పెట్టైనా సరే ముందు దానిలో పోతా అంటారు. నేను ఇంతకుముందు రేవతి ఇన్సిడెంట్ చెప్పాను కదా. ఆ హీరోయిజం అనేది వాళ్ళ ఒక క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నిజమైన హీరోస్ ఎవరంటే సామాజికంగా మనకి ఎవడైతే పైకి తీసుకొని వచ్చినాడో వాడే. దేవుడు అంటే ఎక్కడ ఉంటుంది, మనకి ఎవడు సాయం చేస్తే వాడు దేవుడు, అంతకంటే వేరేది ఏంది లేదు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాను. ఒక ఆటోలో నువ్వు రోడ్డు మీద కింద పడి ఉంటావు, ఎవడే కానీ వచ్చిండు రాత్రి 12 గంటలప్పుడు ఒక ఆటో వచ్చి నేను ఎక్కించుకొని పోతుంది. ఏమంటావు, దేవుళ్ళలాగా వచ్చి ఆటో ఎక్కించుకోమైనా ఉంటాడు. నిన్న హాస్పిటల్లో తీసుకుపోయి పడబెడతాడు ఆటో వాడు. వస్తానే డాక్టర్ వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు, నువ్వు ఆటో అని మర్చిపోతావు. డాక్టర్ వచ్చినప్పుడు దేవుళ్ళు వచ్చే కాపాడినాడు అంటావు. నీ జోయిలో డబ్బులు ఉండవు. అప్పుడు ఎవడో వచ్చి నీ స్నేహితుల్లా వచ్చి డబ్బుల కోసం ఫోన్లు చేయొచ్చు అంటే వచ్చి నేను కడతాను లేదా ఫీజు అంటారు. అంటే నువ్వు దేవుడు రా టైంలో. 3 సందర్భాల్లో ఒకనొకటి దాటేసుకుంటూ వచ్చినావు. ఇక్కడ ఎవడు దేవుడు అంటే సాయమే, నీకు ఎవడు చేసినాడు. మనకు అది లేదు. మనం తాత్కాలికంగా చూస్తా అంటే తాత్కాలికంగా పోతాం, మనం అట్లే తల్లారుతాం. అందుకే ఇట్లుండదు. ప్రపంచంలో ఆడ ఉండదు, మన దాంట్లోనే ఆ విధంగా ఉంటుంది. సరేనా? థ్యాంక్ యూ పా. ఎనీథింగ్ ఎల్స్? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.